So wild geraniums. They're very pretty. Wild geraniums. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. మేలో లాస్ట్ 2 వీక్స్ వీడియోలు నా గార్డెను నేను ఇవి అడవుల్లిపాయలు తీసుకోవటం అవన్నీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నేను ట్రైల్కి వెళ్ళి ఇలాగా ఈ పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయి అన్నమాట అవి. అడవులోకి అదే ట్రైల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి వైల్డ్ జెరేనియమ్స్ అంటారు ఈ పువ్వుల్ని. నేనేమో ఇప్పుడు ఉల్లిపాయల కోసం వచ్చానమాట. అవి మామూలుగా ఏప్రిల్ 20 చివరిలోనే తీసుకోవాలి. కొంచెం లేట్ అయింది కానీ తవ్వుకుని తెచ్చుకున్నాను. ఆ ఉల్లిపాయలన్నీ క్లీన్ చేసుకుని ప్రాసెస్ చేసి అడవి ఉల్లిపాయలు అనమాట. చిన్నవే ఉంటాయి, పెద్దగా ఉండవు కానీ రుచిగా ఉంటాయి. వాటిని నేను సాంబార్లోను కూరల్లోనూ వేసుకుంటాను. ఎక్కడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం కొంచెమే తీసుకోవాలి. అంటే మిగిలిన మళ్ళీ సంవత్సరానికి మనకి మళ్ళీ పంట కావాలి కాబట్టి దాంట్లో ఉంచేసేయాలన్నమాట. అలా అంతా తీసేసుకోకూడదు. సో ఇలా ఉల్లిపాయలు కోసుకునేదే తవ్వుకుని తీసుకొచ్చుకుని క్లీన్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. బ్యాగ్లో జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుని. నా వీడియోస్ నేను అన్నీ చూపిస్తున్నాను కదా, నేను చేసేవన్నీ చూపిస్తున్నాను. నా గార్డెను, నా చుట్టుపక్కల అన్నీ చూపిస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి ర్యాంప్స్ అంటారు అనమాట. 5/15/25 15వ తారీఖున క్లీన్ చేసుకుని జిప్లాక్లో పెట్టుకున్నాను అనమాట. ఫ్రీజర్లో పెట్టేస్తాను అవి. తర్వాత ఒక్కొక్క చిన్న బ్యాగ్ తీసుకుని సాంబార్లో వేసుకుంటాను. ఇది మా పక్కింటి వాళ్ళ రోడోడెండ్రన్ చెట్టు అనమాట. అది ఎంత బాగా ఫ్లవర్స్ పెట్టింది చూసారా. ఇది మే 25న తీసిన వీడియో. చాలా ఫుల్గా బ్లూమ్ వచ్చేసినాయి అనమాట. అంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మనకి 1000 కళ్ళు కావాలన్నమాట 1000 పువ్వులు చూడడానికి. అంత బాగుంది. పియనీస్ కూడా వస్తున్నాయి. సో బ్యూటిఫుల్. ఇట్స్ గోయింగ్ టు బ్లూమ్ ఆల్ దిస్. పియనీ వెన్స్డే May 21st. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే కుప్పలు వస్తున్నాయి అనమాట. చూసారా ఎన్ని ఉన్నాయో, కుప్పలు బాగా వస్తున్నాయి అన్నమాట. ఏదో మళ్ళీ పెరుగుతున్నాయి. ఇది ఎండ వస్తే రుచిగా ఉంటాయి అన్నమాట. ఎండ లేకపోతే అంత రుచి రావు. రెడ్ రోజ్ కూడా బ్లూమ్ అయ్యేలా ఉంది. సో ఇవి వాటంతట అవే వచ్చేసిన టమాటోలు. ఒక మొగ్గ వస్తుంది చూసారా. ఇది ఇక్కడ ఉంది మొగ్గ. అది మొగ్గ అనమాట. కనబడుతుంది అనుకుంటాను. రైట్ దేర్ ఇస్ మొగ్గ ఉంది. వస్తుంది, పువ్వు వస్తుంది. 2 రోజుల్లో వచ్చేస్తాయి. ఇదిగోండి పియనీస్ ఎంత బాగున్నాయో. ఎంత పెద్ద చూసారా. నా చెయ్యి ఎంత ఉంటుంది ఇది. పియనీస్ మంచి వాసన కూడాను. ఎంత మంచి వాసన అంటే అంత మంచి వాసన. సో ఇది గుత్తుగా పెడితే ఎంత బాగుంటుందో. అది చూసారా. ఇది రోడోడెండ్రన్ మా పక్కింటి వాళ్ళది. ఎంత బాగా పెట్టిందో. మెమోరియల్ డే వీకెండ్కి బాగా పెట్టేస్తుంది. ఎంత బాగా పెట్టేసిందో పువ్వులు. ప్రతి సంవత్సరం ఇది ఎంత బాగా వస్తుందో. మొత్తం వచ్చింది చూసారు కదా. రోడోడెండ్రన్ ఎంత బాగుందో. ఇదేమో అమరెల్లిస్. వైట్ రెడ్ కలిసింది అనుకుంటాను. వస్తుంది ఇది అమరెల్లిస్. క్యానా, గర్బేరా డైజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బలూన్ ఫ్లవర్స్ అంటారు వీటిని. వస్తాయి. ఇదిగో ఒక పాపి. నేను మొన్నటిదాకా రాలేదు అనుకున్నాను. ఇదిగో ఒక పాపి వచ్చింది చూసారా. ఇవన్నీ అయిపోయినాయి అనమాట. నేను ఊళ్ళో లేనప్పుడు అయిపోయినాయి. ఇది అయిపోయినది. ఇదేమో పాపి నా కోసం పెట్టింది అది పాపం. ఇంకోటి ఇది మళ్ళీ పియనీస్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అందమే అందం రోజు కంటే. కానీ ఎక్కువ రోజులు ఉండవు, 1 వీక్లో వెళ్ళిపోతాయి. దీనికి ఏదో జబ్బు వచ్చినట్టుంది. నేను పసుపు చల్లుతాను దీనికి జబ్బు తగ్గడానికి.
పసుపు చల్లుతాను. ఇదేమో ఇది కూడా పియనీసే కానీ ఇంకో రకం కలర్ అనమాట, కొంచెం మరూన్ కలర్లో ఉంటుంది, డార్క్ పింక్. పాపీ ఎంత బాగుందో, పైకి వస్తే బాగుండు, కొంచెం కిందకుంది. చూసారా ఇది మేపుల్ ట్రీ ఎంత పచ్చగా ఎంత బాగుందో. మొత్తం మోడిగా ఉంటుంది కదా వింటర్లో, ఇంత గ్రీన్ వచ్చేస్తుందంటే నిజంగా అందంగా ఉంటుంది. పీచెస్ దిగుతున్నాయండి, కనిపిస్తున్నాయి అనుకుంటా, అది పీచెస్ కొద్దిగా వచ్చినాయి. అంత పోయిన ఏడాది అంత రాలేదు కానీ వచ్చినాయి ఈసారి పీచెస్. ఇదిగోండి అవి పీచెస్, మామిడి పళ్ళు లాగానే అన్నమాట. అదో అక్కడ గుత్తులు ఉన్నాయి, సీదా అవి గుత్తులాగా వచ్చాయి పీచెస్. ఇంకో నెలకల్లా మళ్ళీ May 26, 2025 స్ట్రాబెర్రీస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కోసేసాను. ఇగో ఇక్కడ గుత్తులు వస్తున్నాయి అన్నమాట, చూస్తున్నారు కదా. ఇంకా ఇవన్నీ ఇవాళ కొంచెం ఎండ వచ్చింది, సో బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఈ సంవత్సరం, బాగా వస్తాయి స్ట్రాబెర్రీస్. సో లోపల కూడా వస్తున్నాయి. పైనేమో ప్లేన్, మా ఇంటికి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది చిన్నది, పైలట్లని ట్రైనింగ్ ఇస్తారనమాట, తయారు చేస్తారు. స్కూలు చిన్న ఎయిర్పోర్టు కానీ పైలట్లు నేర్చుకుంటారు ప్లేన్లు ప్రయాణించడం. అది ప్లేన్లు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఎయిర్పోర్ట్. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఉల్లిపాయలు బాగా పెరిగాయి, చక్కగా పెరిగాయి. ఇది వంకాయ మొక్క, టమాటోలు, ఇవి గ్రీన్ బీన్స్ మొక్క, పొటాటో దానంతట అదే వచ్చింది, పచ్చిమిరకాయ మొక్క, ఇదేమో కొత్తిమీర పూతకు వచ్చేసింది. ఇంకా ధనియాలు వస్తాయన్నమాట. నాకు ఇంటికి సరిపడ్డ ధనియాలు వస్తాయి, ఎక్కువ నేను వాడను. ఇది కొలరాబీ వేసాను, దిస్ ఇస్ కొలరాబీ అంటారు దీన్ని. సో ఇది కూడా కొలరాబీ. ఇవి కొలరాబీలు 4 మొక్కలు, ఇదొకటి, ఇంకో చోట ఎక్కడ ఉంది, ఇదొకటి 2, ఇదొకటి 3, ఇక్కడ 2 వేసినట్టు 4 ఉన్నాయి. ఇక్కడ ఒకటి కొలరాబీ. ఈ పువ్వులు అలా వస్తూనే ఉంటాయి. ఇవంతా కూడా గార్లిక్, చూసారు కదా ఇంత పొడుగు, ఆల్మోస్ట్ నా మోచేయి దాకా వచ్చింది, బాగా పొడుగ్గా ఉంది. ఇంకొక నెల జూలై 4వ తారీఖు పిక్ చేసేసుకోవచ్చు. ఇదేమో పాదు స్క్వాష్, స్పగెటీ స్క్వాష్. ఇది కూడా పొటాటో. ఇది నా గార్డెను. ఇగో రోజెస్ ఏమో వస్తున్నాయి, నాకౌట్ రోజెస్. పొటాటోస్ బాగా పెరిగాయి, చూసారా పొటాటోస్ బాగానే 2 వారాల్లోనే బాగా పెరిగాయి. ఇది ఫూషియా. కరివేపాకు అన్నీ సపరేట్ చేశాను వేరే పార్ట్స్లోకి, చూడాలి. ఇక్కడ విండో ఉంది కదా నాది, మెయిన్ విండో ఫ్రంట్ రూమ్లోను, అక్కడే పెట్టాను అన్నమాట. ఇవి ఒకరోజు అలాగా విండోలో ఉంటే ముగ్గుతాయి, అందుకని. ఇదేమో పువ్వు పెట్టేలా ఉంది నాది, ఆర్కిడ్. ఇదేమో ఆఫ్రికన్ వైలెట్. ఇదేమో మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది, బాగుంటాయి.